ఒక్కటే ఒక నిమిషం వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. వినండి. గాడిదకు, కుక్కకు మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ. ఒక యజమాని దగ్గర గాడిద చాలా సంవత్సరాలుగా జీవిస్తూ వారు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటది. అక్కడే అందుబాటులో ఇంకొక ఇంటి దగ్గర ఒక కుక్క జీవించేది. ఈ గాడిద, ఈ కుక్క 2 చాలా క్లోజ్‌గా ఉండేటివి. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎవరికి ఏ సమస్యొచ్చినా ఒకరికొకరు చెప్పుకొని వివరించుకునేవాళ్ళు. కానీ గాడిదను ఆ యజమాని ఎప్పుడు పడితే ఎప్పుడు కొట్టడం, తిట్టడం, చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. అది తట్టుకోలేక ఆ గాడిద ఒకరోజు కుక్క దగ్గరికి వచ్చి తనలోని బాధ చెప్పుకుంటుంది. మా యజమాని ఎప్పుడు పడితే అప్పుడు నన్ను కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. ఆయనకు చాలా కోపం ఎక్కువ. చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని కుక్కతో చెప్తే, ఆ కుక్క ఒక సలహా ఇస్తది గాడిదకు. ఇన్ని చిత్రహింసలు ఇక్కడ పడేందుకంటే, ఇన్ని కష్టాలు ఇక్కడ అనుభవించేందుకంటే, ఎక్కడైనా సైలెంట్‌గా దూరం వెళ్ళిపోయి బ్రతకొచ్చు గదా! అని ఈ కుక్క గాడిదతో చెప్తే, ఆ గాడిద ఈ సలహా, ఈ ఐడియా నాకెప్పుడో తోచింది. కానీ, ఒక ఆశతో అక్కడ జీవిస్తున్నానని చెప్తాది కుక్కతో. ఏం ఆశతో అని కుక్క ప్రశ్నించగా, మా ఇంటి యజమానికి ఒక మంచి కూతురుంది. చదువుకుంటుంది. ఒకరోజు ఆ అమ్మాయితో వాళ్ళ నాన్న ఇలా అనంగా నేను విన్నాను. నీవు చదువులో బాగా రాణించకపోతే ఏ గాడిదకైనా ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాను తప్ప పై చదువులకు నిన్ను పోనివ్వను అని చెప్పంగా నేను నా కళ్ళారా, నా చెవులారా విన్నానంటది. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా ఏదో ఒక రోజు నాకు న్యాయం జరగకపోతదా అని అక్కడే జీవిస్తున్నానని చెప్పేసరికి కుక్క ఏడవాలనో, నవ్వాలనో తెలియక తన ముఖం పైకెత్తి డాష్ డాష్ డాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్.